పట్టు రొయ్య పట్టును ఇలా ఫస్ట్ వేయించుకోవాలి. కొద్దిగా కొంచెం హాట్ వాటర్ తీసుకొని రొయ్య పట్టును శుభ్రం చేసుకోవాలి. దీంట్లో ఇలా వేడి నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన టమాటా పక్కలు యాడ్ చేసుకోవాలి. రొయ్య పట్టును ఇలా శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి 2-3 సార్లు. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. రొయ్య పట్టు యాడ్ చేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగిన వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగిన రొయ్య పట్టును ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం యాడ్ చేశాను. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. రొయ్య పట్టు కర్రీ రెడీ అయింది. సో ఇది ఈరోజు నేను తయారు చేసిన రొయ్య పట్టు కర్రీ చాలా బాగుంటుంది. వేడన్నంలో వేసుకొని తింటే ఈ రొయ్య పట్టు కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.